నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతి కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు హనుమంత వాహనంపై దివ్యంగా విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఉదయం గ్రామ వీధుల్లో విహరించిన స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ కటాక్షించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో గోవిందనామస్మరణ చేస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి హనుమంత వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంతకు ముందు రోజు రాత్రి గరుడ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. తొలుత శ్రీ వేణుగోపాల స్వామివారిని గరుడునిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కనువిందు చేశారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని పులకించిపోయారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. తొలుత శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు తితిదే ఈవో ఎం రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్కు పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు ఆయనకు స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో 1,00,000 పుష్పార్చన పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారికి వివిధ రకాల పూలతో 1,00,000 పుష్పార్చన పూజలు నిర్వహించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం 2 గంటల పాటు 1,00,000 పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినాన యాదాద్రి క్షేత్రంలో స్వామిని 1,00,000 పుష్పాలతో అర్చించటం సంప్రదాయం. స్వామివారికి ప్రత్యేక సుదర్శన నారసింహ హోమం కూడా నిర్వహించారు. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో తిరువీధి మహోత్సవం ఘనంగా జరిగింది. ఏకాదశి సందర్భంగా తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేశారు. వేద ఘోష, నాదస్వర, మంగళవాయిద్యాల నడుమ 108 బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది.
అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రహ్లాదవరద స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవారిని ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనము, కర్పూరము వంటి లేపనాలు సమర్పించి ధూపదీపాలతో మహామంగళహారతి అందించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. విశేష అలంకరణలో స్వామి అమ్మవారు పల్లకీపై కొలువుదీరి ఆలయ తిరువీధుల్లో ఊరేగారు. ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్న సత్రం శ్రీ అభినవ విద్యాతీర్థ సదనంలో శ్రీకృష్ణ యజుర్వేద హవనం జరుగుతోంది. లోక కళ్యాణార్థం 16వ తేదీ వరకు ఈ హవనం నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 7:30 వరకు హవనం నిర్వహించనున్నారు. 16న ఉదయం మహాపూర్ణాహుతి, వేద పండితులకు సన్మాన కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభస్వామి దేవాలయంలో శ్రీ సాయి స్వచ్ఛ చరిత్ర గ్రంథ సప్తాహ పారాయణ యజ్ఞం కనుల పండుగగా జరిగింది. సద్గురు శ్రీ మన్నెం సత్యం ఆశీస్సులతో శ్రీ ద్వారకామాయి సత్సంగ మండలి ఆధ్వర్యంలో జరిగిన గ్రంథ సప్తాహ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ హోమం, వేద మంత్రోత్సవాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో 12వ అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఆలయ ఈవో త్రినాథరావు పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభించిన ఆలయ అనివేటి మండపంలో 10 మంది గురువులతో 650 మంది యోగాభ్యాసకులతో కార్యక్రమం నిర్వహించారు. ఉదయం సమయంలో యోగాసనాలు వేయటం చురుకుదనం పెంచి ఎప్పుడూ ఉత్తేజితంగా, ఉల్లాసంగా ఉండేందుకు దోహద చేస్తుందని యోగా గురువులు తెలిపారు.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.